కాముకత్వము, సెక్సువల్ ఇమ్మోరాలిటీ, దేవునికి నివాస ప్రాంతమైన నీ దేహాన్ని పాడు చేసి నిన్ను దేవుని దృష్టికి అయిష్టునిగా చేస్తుంది. సాక్షాత్ దేవుని దృష్టికే నిన్ను అయిష్టునిగా చేస్తుంది. షాలోమ్. ఈరోజు మన వాక్య భాగము కాముకత్వం, సెక్సువల్ ఇమ్మోరాలిటీస్ ఆర్ లస్ట్. చూడండి, మనము క్యాపిటల్ సిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రధానమైన 7 పాపాల గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో 3వది లస్ట్, కాముకత్వము, ఓకే, శరీరాశలు, ఆ తర్వాత జారత్వము, వ్యభిచారము. ఆల్ కాస్త పదాలలో దీనికి డెఫినేషన్లు కాస్త అటుగా మారిన టాపిక్ అయితే అది. ఈ కాముకత్వము, ఈ జారత్వము ఎంత భయంకరమైందంటే, ఈ సెక్సువల్ ఇమ్మారిటీ ఎంత భయంకరమైందంటే, ఇది మొట్టమొదటి చేసే నష్టము దేవునికి నివాస ప్రాంతమైన నీ ఆత్మను, నీ మనసును, నీ శరీరాన్ని ఇది అపవిత్రపరుస్తుంది. నీ లోపల ఉండే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మౌనమైపోయేలా చేస్తారు. హల్లెలూయా. దేవుని స్వరం నీకు వినబడదు, దేవుని జ్ఞానం నీలో పనిచేయదు, దేవుని ఆత్మ ప్రేరేపణలు నీ లోపల పనిచేయవు, దేవుని తలంపులు నీకు రావు. దైవిక స్వభావం గల వ్యక్తి లోపల సహజంగా దొరికే, సహజంగా పుట్టేటువంటి చతురత, తర్వాత వివేకము, బుద్ధి, వివేచన, జ్ఞానాలు ఇవేవి నీ లోపల పనిచేయవు. ఏ పని చేస్తాయి? వెకిలితనం, చెడుతనం, చెడు కోరికలు, చెడు తలంపులు, పాపపు తలంపులు, మోహపు తలంపులు, మోహపు చూపులు, ఇవి పనిచేస్తాయి. దానివల్ల మొదట అపరిశుభ్రమైపోయిన వ్యక్తి కాస్త అపరిశుద్ధుడిగా మారుతాడు. తర్వాత ఇంకా పతనమైపోతాడు, ఇంకా చెడుతనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, చెడుతనంలో నుండి చెడుతనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్సువల్ ఇమ్మారిటీ విషయంలో, మన లస్ట్ విషయంలో మనం బైబిల్లో ఇద్దరిని చూస్తాం. మనం శాంసన్ని, తర్వాత కింగ్ డేవిడ్ని చూస్తాం, దావీదుని చూస్తాం. బత్షెబా విషయంలో తను ఆశపడ్డప్పుడు, బత్షెబా అప్పటికే వివాహం అయిపోయిన స్త్రీ, ఆమెకు అప్పటికే పెళ్లి అయిపోయింది. ఈమె వేరొకరికి చెందిన ఆస్తి దేవుడు ఈమెను వేరో వ్యక్తికి ఇచ్చాడు అన్న తలంపు, వివేచన, జ్ఞానం లేకుండా ఆమె దక్కించుకోవడం కోసం ఏం చేశాడు? దావీదు బత్షెబా యొక్క భర్తను చంపించి బత్షెబాను దక్కించుకున్నాడు. దానివల్ల ఏమైనా లాభపడ్డా? ఏమైనా సుఖపడ్డా? ఈ రోజుల్లో లేరా మన చుట్టూ సమాజంలో ఒక అక్రమ సంబంధం పెట్టుకొని, లేకపోతే ఆఫీస్లో ఒక సబార్డినేట్ తోని ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని, ఇంటి పక్క ఆవిడతోనో, లేకపోతే ఇంటి పక్క అతనితోనో, పాలవాడితోనో, పేపర్ వాడితోనో, డబ్బు అప్పిచ్చాడనో, అప్పిస్తాడనో, ఫైనాన్షియల్ తోనో, లేకపోతే వేరు కారణాలు, వేరు మోటివ్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు మన చుట్టూ ఎంతగా పెరిగిపోతున్నారు. అవునా కదా? దావీదు చేసిన పాపం అదే. కానీ తర్వాత ఎంత భయంకరమైన పర్యవసనాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, పదవిని పోగొట్టుకున్నాడు, దేవుని ఏర్పాట్లు, దేవుని యొక్క అభిషేకానికి దూరం అయిపోయాడు. తాను ఎంతగా నష్టపడకూడదు, ఎంతగా శ్రమ పడకూడదు, ఎంతగా అవమానపడకూడదు, అంతగా అవమానపడ్డాడు, అంతగా శ్రమ పడ్డాడు, అంతగా కష్టాల పాలయ్యాడు. హల్లెలూయా. వింటున్నారా? కాముకత్వము, లస్ట్ మహాప్రమాదకరమైందండి, మహాప్రమాదకరమైంది. అది దాని జోలికి ఏమాత్రం పోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. శాంసన్ కూడా అంతే. ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడడానికి నియమించబడ్డ న్యాయాధిపతి. ఈజ్ ఎ జడ్జ్, ఈజ్ ఎ పవర్ఫుల్ వారియర్, అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి. జస్ట్ ఇమాజిన్, ఒకసారి నువ్వు గనుక నీ ప్రాంతంలో లేదా నీ యొక్క దేశానికి మొత్తాన్ని, ఆ దేశ ప్రజల్ని మొత్తం రక్షించే వ్యక్తివి నువ్వై, నిన్నే దేవుడు అందుకు ఎన్నుకొని ఉంటే, అది ఎంత ఘనమైన పాత్రలో నువ్వు ఉంటావు. అది ఎంత ఘనమైన పొజిషన్, అది ఎంతటి మహద్భాగ్యం. అది ఆ దేశ ప్రజలందరూ నీ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటారు, వాళ్ళు నీ యొక్క ఫ్రెండ్షిప్ని కోరుకుంటారు. వాళ్ళు నీకు ఏది నచ్చితే అది ఇస్తారు. నీకు కావాల్సిన అన్ని సమకూర్చి పెట్టే బాధ్యతను ఆ దేశ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు తీసుకుంటారు. నీకు అంత ఘనత దొరుకుతుంది నీకు. అటువంటి ఘనత పొందిన వ్యక్తి శాంసన్. కానీ ఏమైపోయాడు? దెలీలా యొక్క వ్యామోహంలో పడ్డాడు. ఏమైపోయింది లాస్ట్కు? ఆ వ్యామోహము అతన్ని గుడ్డివాన్ చేసింది. అతని శత్రువులు అతని కండను పీకేశారు. అతను తన శత్రువులకు బానిసైపోయాడు. అవునా? ఒకప్పుడు గద్దె మీద కూర్చొని, మంచి సింహాసనం మీద కూర్చొని, మంచి హై పొజిషన్లో కూర్చొని తన శత్రువులందరినీ గడగడ వణికిచ్చిన వాడు, ఒక్క గాడిద దవడ ఎముకను పట్టుకుని 3000 మందిని చంపినవాడు, దేశాలలో మహావీరుడిని ఖ్యాతి పొందినవాడు, శత్రువు చేత పట్టబడి వాళ్ళకు బానిస అయిపోయి వాళ్ళ ఇంట్లో పిండి రుబ్బాడు. వింటున్నారా? ఎంత భయంకరమైన పరిస్థితి అది. అదిగో అంత భయంకరమైన దుష్పరిణామాలను తీసుకొస్తుంది ఈ కాముకత్వం. ఈ రోజులో చూడండి, చాలా మంది అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలు, వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ నుండి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్. ఇల్లీగల్ అఫైర్ ఉండడం ఈ రోజుల్లో ఒక గ్రేట్ థింగ్. అది ఇల్లీగల్ అఫైర్ ఉండకపోవడము చీప్గా చూస్తున్నారు. అంటే ఎంత భయంకరమైన స్థితికి సమాజం పడిపోయింది. సొదొమ గొమొర్రా లాగా ఈ భూమి మారిపోయింది. ప్రభు రాకడ ఎంతో దూరం లేరడానికి ఆనవాలిది, గుర్తుది. హల్లెలూయా. ఆ దినములలో ప్రజలు, సమాజం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి యేసుప్రభుల వారు చెప్పారు. ఏ దినములు? ఆయన రెండవ రాకడ దినానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయట భూమి మీద? ఈ లోకమంతా సొదొమ గొమొర్రాలాగా మారిపోద్దంట. ఇప్పుడు అది కనిపిస్తుందా లేదా మీకు? అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు, కన్న పేగులను, కన్న పిల్లలను చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, తల్లులను చంపుతున్నారు.
ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యం ముందే ఇటువంటి రోజు వస్తుంది కనుకనే దేవుని యొక్క వాక్యం ముందే దావీదు రూపంలో రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టింది, రికార్డెడ్ స్టోరీ పెట్టింది. దావీదు ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆమె భర్తను చంపి ఆమెను దక్కించుకున్నాడు, దానివల్ల ఇన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పేసి బైబిల్లో రాస్తుంది. శాంసన్ దెలీలా చేతిలో పడి ఇంత భయంకరమైన నష్టాలు చూశాడు. తన శత్రువుల చేతిలో, తన శత్రువుల యొక్క భూమి మీద అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితిని చూశారండి వీళ్ళిద్దరు. ఇటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఎవ్రీ థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్లలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా వినండి, జాగ్రత్తగా ఉండండి. లోకమంతా సొదొమ గొమొర్రాలాగా మారిపోతున్నప్పుడు అందులో నువ్వు ఒకడిగా ఉండొద్దు, అందులో నువ్వు ఒకరుగా మారిపోవద్దు. వింటున్నారా? ఈ శరీరాశల విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తోంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం లేదు అక్కడ. మిమ్మల్ని మీరు దానికి అగెనిస్ట్గా ఫైట్ చేయడం లేదు అక్కడ. కానీ జారత్వం కనిపిస్తే దానికి దూరంగా పారిపోవాలంట. హల్లెలూయా. యోసేపు ఏ విధంగా పారిపోయాడు? పోతిఫర్ భార్య అతని మీద ఆశపడ్డప్పుడు, వద్దు నువ్వు నాకు, నువ్వు పోతిఫర్కు చెందిన వ్యక్తివి, నేనేమో దేవునికి చెందిన వ్యక్తిని, వద్దు నువ్వు నాకు, నేను నీతో వ్యభిచరించానని చెప్పేసి పారిపోయాడా లేదా? ఈ లోకం నీకు ఏ పేరైనా పెట్టనివ్వండి గాక, ఆ పేరును భరించండి, సహించండి. నీతి నిమిత్తం మనుషులు నిన్ను మాటలన్నా, హింసించినా, హింసపెట్టినా, నిన్ను అవమానపరిచినా పరలోకంలో నీ యొక్క ఫలాలు అధికమవుతున్న విషయాన్ని, సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఈ జారత్వం నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రతి పాపమునకు దేహము వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకే హానికరంగా పాపము చేస్తున్నాడు. ప్రతి పాపము శరీరం వెలుపల జరుగుతుంది కానీ జారత్వం మాత్రం శరీరంలోనే జరుగుతుంది. అవునా? తన సొంత శరీరానికి వ్యతిరేకంగా అతను పాపం చేస్తున్నాడు. ఏంటిది వ్యతిరేక? సొంత శరీరానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ నీలో ఉండకుండా చేసుకుంటున్నావు నువ్వు. చేసుకున్న వాడు అవుతావు నువ్వు, చేసుకున్న వ్యక్తి అవుతావు నువ్వు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండకుండా చేసుకున్న వ్యక్తి అయినప్పుడు, దేవుని ఆత్మ నీలో పడి సైలెంట్ అయినప్పుడు, దేవుని యొక్క మహాప్రభావం, ఆయన యొక్క మహిమ నిన్ను విడిచిపోయి వెళ్ళిపోయినప్పుడు నీ శరీరము ఎవరికి నివాస ప్రాంతంగా మారుతుంది? అది రోగాలకు, కుదిరితే దురాత్మ చీకటి సంబంధమైన శక్తులకు అది నివాస ప్రాంతంగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ లస్ట్ విషయంలో బహు జాగ్రత్త గలవారైనండి. ఎవరికో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉందని, ఎవరికో ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఎవరో ఒక వ్యక్తి నీతోని అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నానని, ఆన్లైన్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అనో, లేకపోతే ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అనో, సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చూసో దాని వైపు వెళ్ళొద్దు. నువ్వు దాని చెరలో పట్టుబడద్దు. నువ్వు నిన్ను నువ్వు భద్రపరుచుకో. నిన్ను నువ్వు భద్రపరుచుకున్నందుకు ప్రభు నీకు తగిన సమయంలో మహాఘనమైన బహుమానాలు, ఫలాలు, ప్రతిఫలాలు ఈ భూమి మీద, పరలోకంలో దేవుడు తప్పకుండా ఇస్తారు. గుర్తుంచుకోండి, యేసు ప్రభుల వారు తిరిగి వస్తోంది తనను తాను పవిత్రపరచుకున్న వ్యక్తికి, తనను తాను భద్రపరుచుకున్న వ్యక్తులను తనతో పాటు తీసుకెళ్ళడానికి వస్తున్నాడే తప్ప, తనను తాను అపవిత్రపరచుకుంటున్న వ్యక్తులను, అపవిత్రతలో పట్టబడ్డ వ్యక్తులను, జారత్వంలో పట్టబడ్డ వ్యక్తులను తీసుకెళ్ళడానికి కాదు. వాళ్ళు ఖచ్చితంగా, నిశ్చయంగా విడవబడతారు. అందులో ఏ సందేహం పెట్టుకోవద్దు. కనుక ఈ భూమి మీద నుండి నీ యాత్రను ముగించాక ప్రభు రెండవ రాకడలో నువ్వు నిత్యత్వంలోకి ప్రవేశిస్తావా, లేదా ఈ లోకంతో పాటు నువ్వు కాలిపోతావు అన్నదాన్ని నువ్వు ఇప్పుడు నిర్ణయించుకోగలవు. అందులో ఒక అంశము ఈ జారత్వం అనే అంశం. దీని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఈ భూమి మీద కష్టాల పాలవుతావు, తర్వాత దేవుని సన్నిధిలో తీర్పుకు గురవుతావు. షలోం.